హాయ్ హలో అండి. నేను మీ గౌరీను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా అలాగే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడైతే స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పెసల గారెలు వేసుకుందామని ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక 5 గంటలు నానబెట్టాను నేను. పెసలును బియ్యము 1 కప్పు పెసలకి 1/2 కప్పు బియ్యం వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ముందుగానే ఇవన్నీ వేసేసుకుంటున్నాను. పెసలు కూడా వేసుకున్నాను. ఇందులో నానబెట్టిన పెసలు ఒక పక్కకు తీసి ఉంచుకున్నానండి. అది మిక్సీ పెట్టాక అందులో కొంచెం వేసి కలుపుకోవడానికి కొంచెం క్రిస్పీగా ఉంటాయని అందుకనే వేసుకొని ఉంచుకున్నాను. ఇది మిక్సీ పట్టుకుందాం రండి. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసుకున్నాను. తీసుకుంటాను గిన్నెలోకి. ఇదిగోండి, కొంచెం బరగ్గానే ఇలాగనే పట్టుకోండి, బాగుంటుంది. ఈ పెసలు ఇందులో వేసుకుంటున్నాను. బాగా నలిపేసుకోవాలి. ఇలా నలిపేసుకుని ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను. ఆ పెసలు కూడా బాగా నలిపేసుకొని కలుపుకున్నాను. ఇదిగోండి ఇలా బరకగానే ఉండాలి. ఇప్పుడు అదే గారెలు వేసుకుందాం రండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో వేసుకున్న ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. అందులో గారెలు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే పాలకవర తీసుకున్నాను దీని మీద ఒత్తుకోవడానికి. ఇదిగోండి, వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగే నెమ్మదిగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బరగ్గా వేసుకున్నాం కాబట్టి ఇది జిగురు ఉండదు. అదే మినపరుబ్బులాగా జిగురు ఉండదు ఇది. నెమ్మదిగా తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా నెమ్మదిగా తిప్పేసుకుందాం, ఎందుకంటే ఆయిల్ తుల్లుతుంది అనేది. రెండో వైపు తిప్పేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయిపోయి తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ కలర్లో ఉండేటప్పుడు తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అలాగే వేసుకుంటున్నానండి. ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అలాంటప్పుడు ఉల్లిపాయ ఒకటి వేయకుండా ఉంటే చాలు. ఎందుకంటే పూజకు పెట్టేది ఉల్లిపాయ వేయం కాబట్టి అప్పుడు ఉల్లిపాయ తీసుకొని ఒట్టి గారెలు ఇలా పెట్టుకున్నా మంచిదేనే. రెండో సైడ్ తిప్పేసుకుంటున్నానండి ఇవి కూడా. ఇవి కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.
అయిపోయి ఫ్రెండ్స్, నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే ఇలా చేసుకున్నాను. దీంతో మాత్రం అల్లం చట్నీ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ బాగుంటుంది. కానీ మా పిల్లలకి అల్లం చట్నీ ఇష్టం ఉండదు. ఒట్టిది ఇలా తినడమే వాళ్ళకి ఇష్టం. అందుకని నేను ఏ చట్నీలు చేయలేదు. దీనికైతే మీరు ఎవరు ట్రై చేసినా సరే అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.